అలా కాదుగా. నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ లేదు. అందుకని వీళ్ళిద్దరికి భయపడతాడు మోడీ ఇప్పుడు. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కదా. కానీ ఎంతవరకు అది సమంజసం? కరెక్ట్ కదా. కాకపోతే ఏంటంటే ఆయనకి అంటే చాలా మంది ఉన్నారు, ఆ ఉప ప్రధాని అంటున్నారు, స్పీకర్ అంటున్నారు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ మనిషికి చచ్చేదాకా యోగం ఉంది. ఓహో, యోగం అనేది ఉంది, అందులో అనుమానం లేదు. ఆ చివరి క్షణం దాకా యోగం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఈ సంవత్సరంలో లోకేష్ని సీఎంగా చేసి కూర్చోబెట్టాలనే బలమైన సంకల్పం ఉంది. మేబీ మే 18 లోపల అవుతుందేమో తెలీదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బలంగా ఉంది. మీరు అన్నారంటే అయిపోద్ది. అది కళ్యాణ్ బాబు ద్వారానే అనౌన్స్ చేయించిన, చంద్రబాబును కళ్యాణ్ బాబు కలిసి అనౌన్స్ చేసినా కూడా మనమేం ఆశ్చర్యపోకర్లా, ఏం ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే జనసేన తరపున ఉన్నది ఒక్క కళ్యాణ్ బాబే, మిగతా 20 మంది ఎమ్మెల్యేలకి వాయిస్ లేదు, వాయిస్ లేదు, ఎవ్వరికీ వాయిస్ లేదు. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఉన్న కళ్యాణ్ బాబు ఇప్పుడు ఉన్నాడా? లేదు. కాబట్టి మనం పరికించాల్సింది ఏంటంటే రాజకీయపరమైన విధానంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఇది వాస్తవం. ఇక తెలంగాణ వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఇంకో 3 నెలలు, ఇంకో 3 నెలలు. అవునా? ఖచ్చితంగా ఇంకో 3 నెలలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి స్థానం మారుతుందా, లేకపోతే హైకమాండ్ పిలిచి ఏదైనా డిస్కస్ చేస్తుందా, లేకపోతే సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మహేష్ గౌడ్, తర్వాత రేవంత్, ప్రముఖ నాయకుడు అందరూ ఢిల్లీ బాట పడతారా? అది మొత్తం ఈ వచ్చే నెలలో జరుగుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ జాతక పరిస్థితి ఏంటి గురుగారు? ఆయన సీఎం అవుతాడేమో అని అందరు అనుకుంటుంటే సడన్ గా లోకేష్ బాబు సీఎం అవుతాడా అవ్వడా అనే దానిలో చూస్తే లోకేష్ అనేబడే వ్యక్తి ఖచ్చితంగా సీఎంగా చూస్తారు ఆంధ్ర రాష్ట్రం. ఓకే. ఇక మంత్రసానితనం ఒప్పుకున్నాక పురుడు పోయాక చస్తామా? నన్ను ఒక చిన్న మీ మాధ్యమం ద్వారానే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వంలో 7 సార్లు 6 సార్లు 5 సార్లు వరస్ట్గా 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎందుకు మంత్రులు కాలేకపోయారు? ఎందుకు రాష్ట్ర అధ్యక్షులు కాలేకపోయారు? ఎందుకు ఉన్నత పదవులు అధిరోహించుకోలేకపోయారు? ఎందుకు అసెంబ్లీలో వాయిస్ లేకుండా అయిపోయారు? బికాస్ ఎస్ చంద్రబాబు నాయుడు గారు, దెర్ ఇస్ నో అదర్ గో, అంతే. ఇప్పుడు వాళ్ళు నా కొడుకు సీఎం అంటే ఒప్పుకోవాలిగా, తప్పదుగా, తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే. సో అంటే కళ్యాణ్ బాబు మాత్రం ఖచ్చితంగా తనకి సీఎం స్థాయి, కేంద్ర మంత్రి స్థాయి, అంటే ఆ యోగం, ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసి ఒక్క రోజన్నా కొణిదెల పవన్ కళ్యాణ్ అనబడే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట యావత్ దేశం వింటుందా? ఖచ్చితంగా వింటుంది, శుభవార్త అయితే ఖచ్చితంగా వింటుంది. ఆ తర్వాతే అసలు నాటకం మొదలవుతుంది. ఓకే. ఇక తెలంగాణ ప్రతిపక్షం కేసీఆర్, కేటీఆర్, కవిత, వీళ్ళ జాతకాలు ఏంటి పరిస్థితి ఈ సంవత్సరం? అరెస్టులు ఉంటాయి, కేసులు ఉంటాయి, బలాన్ని పెంచుకుంటారు, బలంగా ముందుకెడతారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ద్వితీయాంకం అంటే జూలై తర్వాత నుంచి కొంచెం హడావిడి, ఈ రాజకీయపరమైన యుద్ధాలు బాగా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం కొంచెం డిస్టర్బ్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది అంటే ఏ విషయంలో? అంటే రాజకీయ పరంగా ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్య జరిగే గొడవ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కేసీఆర్ కూడా కొంత ఇబ్బంది సమయం తప్పదు, ఇబ్బంది సమయం తప్పదు ఈ సంవత్సరం. అంటే కేసీఆర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మనిషిని ఏదో ఒక రకంగా మానసికమైన ఒత్తిడి పెంచుతూ పోతున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది ఏదైతే ఉందో అది ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరంగానే వీక్, కానీ బ్రెయిన్ మాత్రం 10 మంది ముఖ్యమంత్రులు బ్రెయిన్ గెలిపితే మిక్సీలో వేస్తే ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి బ్రెయిన్. తండ్రి పోలికలు వచ్చాయి కవిత గారికి బాగా. ఎందుకు వచ్చే ఎన్నికల్లో తన క్యాండిడేట్స్ నిలబెడుతుంది,
వరస్ట్గా తీసుకున్న 10-15 మంది కనీసం ఉంటారు. ఓ, ఇప్పుడు 100 సీట్లు అనుకో, అందులో 65 ఉన్నాయి, మిగతా 35. ఆ 35లో 20 సీట్లు సింహభాగం అయినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ఆ 20 కీలకం అవుతాయి కదా. ఆ రకంగా కవిత తన బలాన్ని పెంచుకుంటుంది. ఓహో. నన్ను ఒక మాట చెప్తా, కవిత కేసీఆర్ కూతురు, కేటీఆర్ కేసీఆర్ కొడుకు, ముగ్గురు 3 పార్టీలు పెట్టినా ప్రభుత్వ నిర్మాణ సమయంలో ముగ్గురు ఎందుకు ఒకటి కాకూడదు? ఎందుకు ఒకటి కాకూడదు? అవును. చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో కలిసి పోటీ చేశారు నాన్న. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఇంతకన్నా అసలు అసలు చెప్పు. అదైతే చరిత్ర ఊహించని పరిణామం. కదా. అవును. కాబట్టి రేపు జగను పవను కలిస్తే అబ్బా. పరిస్థితి ఏంటి? ఓ, నేను ఇంతకు ముందు కూడా మన చర్చలో చెప్పా, అవును. బీజేపీ నాయకుడైన నరేంద్ర మోడీని నోటికొచ్చినట్టు దుయ్యబట్టారు ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, తెలుగుదేశం నాయకులంతా కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో ఆ, ఒక రోజంతా. ఆ రోజు చెప్పా, చెక్ చేసుకోండి, కావాలంటే మా నాయకుల్ని అడగండి. ఇంత మాట్లాడుతున్నారు, రేపు ఇదే నోళ్ళు పొగుడుతాయి, అవే భుజాలు పల్లకి మోస్తాయని చెప్పా. బాధేసింది. వైజాగ్ బీచ్ రోడ్లో నరేంద్ర మోడీ గారి కోసం చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు అందరూ చేతులు కట్టుకొని రోడ్డు మీద నుంచున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికీ మనం కాదు, ఉమ్, ఎప్పటికీ మనం కాదు, ఎప్పుడు మనం అనుకున్నదే అవ్వదు. ఓకే. భగవంతుడి ఆడించే ఆటలో మనం పావులం మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించి కాస్త మాట్లాడేటప్పుడు భాషని చక్కగా ఉపయోగిస్తే బాగుంటుంది. సూపర్ సూపర్. ఈ రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, ఇది ఉప ముఖ్యమంత్రుల కేసు, ఉమ్. వీళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రులతో సఖ్యతగానే ఉంటుందా? లేదు, మీరన్నా అవునా? నువ్వు అడగక్కల, నేను చెప్పేస్తున్నా. లేదు, ఆ, ఉంటే అక్కడ కళ్యాణ్ బాబు జనసేన ఆఫీస్లో పెద్దానికి నేనే మాట్లాడాలా, మీరు మాట్లాడరా అని ఎందుకు అడిగాడు? ఉమ్, ఎందుకు అడిగాడు? అసెంబ్లీ సాక్షిగా ఉన్నది 11 అయినా 1100 మంది గొంతు కనబడుతుంది అక్కడ అని ఎందుకన్నాడు? నేను ఏనాడు ప్రతిపక్ష నాయకుడిని నువ్వు వెళ్ళి కలిపావు అని నేను అనలేదు. ఎందుకన్నాడు? ఓకే. ఒక్కసారి ఆలోచించాలి, రైట్. ఒక్కసారి ఆలోచించాలి. ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? అరే దారుణం అయితే దారుణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని విడాకుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం. ఉమ్, ఏం చెప్పాలి? సనాతన ధర్మం గురించి విడాకులు అనేది ఎంత తప్పు, విడాకులు తీసుకోవడం ఎంత తప్పు అనేది మాట్లాడడం అనేది జరగకూడదు. నీ పక్కన ఉన్న వ్యక్తిని పెట్టుకుని నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు ధర్మం అని మాధ్యమాల్లో అందరూ అడుగుతున్నారు. సమాధానం ఉందా ఎవరి దగ్గరన్నా? మన జీవితంలో కుదిరితే కలిసి ఉంటాం, లేకపోతే లేదు. దాన్ని పెద్ద ఇష్యూగా చేసి మాట్లాడుతున్నారు కొంతమంది, అది తప్పు. ఓకే. అంతే. రైట్. సార్, మోడీ గారి ప్రభ మసకబారుతోందా? ఎందుకు చూస్తుంటే కొంచెం వైఫల్యాలు. అంటే ఇది వైఫల్యాలు అనే కన్నా ఇప్పుడు ఒక కాలమేఘం కమ్ముకుంటోంది. ఓకే. మసకబారడం కాదు, కాలమేఘం కమ్ముకుంటోంది. ఇది ఇంకొక 13 నెలలు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో చాలా గట్టి పోటీ వస్తుంది. ఓకే. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అవునా? వచ్చే ఎన్నికల్లో మాత్రం చాలా గట్టి పోటీ వస్తుంది. ఓహో. చాలా గట్టి పోటీ వస్తుంది. అవును. 4సారి కదా, చాలా కష్టంగానే. చాలా గట్టి పోటీ వస్తుంది. 4-3 కాదు, చాలా గట్టి పోటీ వచ్చి తీరుతుంది. ఇప్పుడున్న వాటి కాదు, కొత్తది ఏమన్నా స్టార్ట్ అవుతుందా? కొత్తవి స్టార్ట్ అవుతాయా? బలం పెంచుకోవడానికి ఇప్పుడు జగన్ని ఢీ కొట్టడానికి అందరూ ఒకటి కాల. అంతే. రేపు మోడీని ఢీ కొట్టడానికి ఇక చంద్రబాబు గారు, రాహుల్ గారు కలిసినట్టు అవుతుంది. అవునా? ఓహో, అద్భుతం. అయితే చాలా గట్టి పోటీ మాత్రం ఉండి తీరుతుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆంధ్రాలో బీజేపీ రాదు, తెలంగాణలో బీజేపీ రాదు. వాళ్ళు ఇండివిజువల్గా నేను బతికున్నంత వరకు నేను చూడను. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు మొన్న దాంట్లో నేను చెప్పాను, అదే జరిగింది కదా నాన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమీ తుడిచిపెట్టేదు, వాళ్ళ ప్రభావం నడుస్తుంది. బీఆర్ఎస్ పురుడు పోసుకుంటుంది. బీజేపీ ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క పీఠం కూడా దక్కించుకోదు అన్న. ఏం జరిగింది? ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ ఒక భాగస్వామి అవుతుంది, ఒక భాగస్వామిగా ముందుకొస్తుంది. అంతే తప్ప నేరుగా ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం లేదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు రానివ్వరు, అక్కడ ఆంధ్ర వాళ్ళు రానివ్వరు.